నమస్తే సార్, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. బీసీవై పార్టీ పెట్టిన తర్వాత 175 స్థానాల్లో పోటీ చేయాల్సింది పోయి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేశారు. రామచంద్ర యాదవ్ అని అంటే కేవలం మీ వరకు మీ గొంతు వినిపిస్తున్నారు తప్పితే కానీ ప్రధానమైనటువంటి ఏ నాయకుడు కూడా మీ మాట మీ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడట్లేదు. కనీసం ఎత్తిన దాఖలాలు కూడా కనపడట్లేదు. మీ వాణి వినిపించే విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? రెండోది, పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు వరకు మీరు సాధించినటువంటి విజయాలు ఏంటి అని అంటే మీరేమంటారు? ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీవై పార్టీ ప్రారంభించడానికి ప్రధాన కారణము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, బీసీలను అడ్డం పెట్టుకొని, బహుజనులను అడ్డం పెట్టుకొని, దళితులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, రాష్ట్ర వనరులను కొల్లగొడుతున్నారు. అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడును సూటిగా విమర్శిస్తున్నారు. అయితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు పార్టీలు వేరు, నాయకులు వేరైనప్పటికీ కూడా వీళ్ళ విధానాలు అయితే ఒక్కటే ఉంది. రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, భూములను, వనరులను కొల్లగొడుతున్నారు. మరోపక్క ఎవరి ఓట్లతో అధికారం లేకొచ్చారో, ఎవరి యొక్క సపోర్ట్తో అధికారంలోకి వచ్చారో ఆ వర్గాలన్నింటినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు. గత దశాబ్దాల కాలం నుండి ఇదే జరుగుతోంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, బహుజనులకు అధికారం రావాలి అనే ఆశయంతో, లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీని 2023 జూలైలో స్థాపించినప్పటికీ కూడా ఒక విషయం సూటిగా చెప్పండి రామచంద్ర యాదవ్ గారు. బీసీవై పార్టీ యొక్క ప్రధాన అంశాలు, దేని కొరకు పార్టీని స్థాపించారు, ఏ లక్ష్యాలతో ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? నన్ను మీరు మాట్లాడనివ్వడం లేదు. నేను మీరు అడిగిన దానికి పూర్తిగా సమాధానం చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. 2023 జూలైలో పార్టీని స్థాపించిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కొంటూ, ఎన్నికలు దగ్గర పడిన తర్వాత అప్పుడు జరిగిన అనేక కుట్రల్లో భాగంగా బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలను ఎదుర్కోలేనప్పటికీ కూడా తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత బీసీవై పార్టీ యొక్క ప్రస్థానం కావచ్చు, పోరాటాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం కావచ్చు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి తెలుసు. ముఖ్యంగా రైతులకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, మహిళలపైన దాడులు జరిగినా, అదేవిధంగా విద్యార్థులకు, నిరుద్యోగ సమస్యలపైన బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాపక్షంగా నిలిచి ప్రజల తరపున పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. ఇందులో భాగంగా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ధీటుగా పార్టీని నిర్మాణం చేపట్టాలి, బలోపేతం చేపట్టాలి, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళాలి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఈ ప్రధాన పార్టీలను ఎదుర్కొని ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. బీసీవై పార్టీ అధినేతగా ఎవరికైనా లక్ష్యాలు ఎలా ఉంటాయి అని అంటే మీరు ముఖ్యమంత్రి అవ్వాలనే పార్టీ పెట్టుంటారు, అవునా? డెఫినెట్గా ముఖ్యమంత్రి అవ్వాలనే కదా పార్టీ పెట్టింది. లేదు సార్, ముఖ్యమంత్రి అవ్వాలనే కదా పార్టీ పెట్టారు అంటున్నా. పార్టీ స్థాపన 100% అధికారంలోకి రావాలనే ఆలోచనతో అధికారంకి వచ్చినప్పుడు రామచంద్ర యాదవ్ గారే ముఖ్యమంత్రి. ఆ పార్టీ యొక్క ఆశయాలు కానీ, లేదంటే ఏదైతే సిద్ధాంతాలు కానీ, లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అది అధికారం వస్తేనే పాసిబుల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అధికారం రావాలి. అధికారంలోకి వస్తే రామచంద్ర యాదవ్ గారు ముఖ్యమంత్రి అని అనుకుందాం. ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ అధినేతగా భారతదేశంలో ఏ పొలిటికల్ నేత అయినా కోరుకునేటువంటి కోరికలు ఏ మేరకు ఉంటాయి అని అంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కులం ఈ కులం అని చేసి చూడకుండా సమపాలన అనేది జరుగుతుంది. మీరు అధికారంలోకి రాకన్నా ముందే మీ పార్టీ కేవలం బీసీకి మాత్రమే సొంతం అని కులం మీదనే మీ పార్టీ ఆధారిత పార్టీగా కనపడింది. మీరే గతంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే కుటుంబ పాలన, ఆ తర్వాత కుల పాలన అని మీరు చెప్పారు. కానీ మీ పార్టీ మాత్రమే కులం మీద ఆధారం. ఇంకా టీడీపీ, వైసీపీ గురించి చెప్పాలి అని అంటే న్యూట్రల్గా అని చెప్పొచ్చు. మీ పార్టీ సూటిగా బీసీలకు తప్పే ఇంక ఇతర కులాలకు కాదు అని దాని అర్థమా? మీరు ఎట్లా దాన్ని డిఫైన్ చేస్తారు? బీసీవై పార్టీ పైన నా మీద జరుగుతున్న దాడి, కుట్రలో
ప్రధానంగా ఇది కూడా ఒక అంశం. ఈరోజు మీరు అన్నారు బీసీలకు మాత్రమే పరిమితమని, దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే బీసీల గురించే మీ పోరాటం దేన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు అడుగుతున్నారు? రాబోతున్న సింహగర్జన మీరు 2025 సంవత్సరంలో బీసీవై పార్టీ యొక్క పోరాటాలు చూసినట్టయితే దళితులకు అండగా నిలబడ్డాము, దళితులపైన దాడి జరిగితే పోరాటం చేశాము, రైతులకు అన్యాయం జరిగితే బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే పోరాటం చేశాము, మహిళలపైన దాడులు జరిగితే పోరాటం చేశాము, విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగితే పోరాటం చేశాము, అదేవిధంగా ఉద్యోగుల విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారనే విషయంలో సిపిఎస్ విధానం పైన పోరాటం చేశాము. అదేవిధంగా అన్ని వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా, మత్స్యకారులకు అన్యాయం జరిగినా, లేదంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి అన్యాయం జరిగినా, వీటన్నింటి మీద కూడా బీసీవై పార్టీ రాజీ లేని పోరాటం చేసింది తప్ప ఏ ఒక్క వర్గానికి పరిమితం అవ్వలేదు, ఏ ఒక్క కమ్యూనిటీకి పరిమితం అవ్వలేదు. ఇది స్పష్టంగా మీరు గత సంవత్సర రాజకీయ ప్రస్థానము ఏదైతే బీసీవై పార్టీ చేసిన కార్యక్రమాలు, పోరాటాలు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది కేవలము ఒక తప్పుడు ప్రచారము, ఒక కుట్ర తప్ప మరొకటి కాదు. మరో అంశం నేను చెప్తాను. గత 15 రోజుల క్రితం నుండి పార్టీకి సంబంధించిన నిర్మాణం మొదలు పెట్టాము. ఇందులో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్ర స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీలు మీరు గమనించినట్టయితే ఇందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక కుట్ర జరుగుతోంది. బీసీవై పార్టీ చాలా స్పష్టంగా సామాజిక న్యాయాన్ని అనుసరిస్తోంది, అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. అంతే తప్ప కేవలం బీసీలకు మాత్రమే అనేది మా పార్టీ పైన జరుగుతున్న ఒక కుట్రలో ఇది కూడా ఒక ప్రధాన భాగం తప్ప మరొకటి కాదు. రామచంద్ర యాదవ్ గారిని బీసీ పక్ష నేతగా చూడాలా, లేదా అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడిగా చూడాలా మేమనంటే ఏం చెప్తారు? లేదు అన్ని పక్షాల్లో ఉన్నాను అని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు మీరు సమాధానం చెప్తారా? 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలు ప్రభుత్వాల వల్ల ప్రధానంగా నష్టపోయింది బీసీ వర్గాలు. ఎవరైతే నష్టపోయిన వర్గాలు ఉన్నారో ఆ వర్గాలకి మొదటి ప్రాధాన్యత బీసీవై పార్టీ ఇస్తుంది. అందులో బీసీలకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగని కేవలం బీసీలకు మాత్రమే పరిమితమైన అంశం అయితే మాత్రం కాదు. మిగిలిన అన్ని వర్గాలు, ఈరోజు కాపులకు ప్రాధాన్యత ఉంది, దళితులకు ప్రాధాన్యత ఉంది, మిగిలిన బ్రాహ్మణ్స్ ఉన్నారు, అదేవిధంగా పార్టీలో వైశ్యాస్ ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు. ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకొని ఇంక్లూడింగ్ ఏదైతే ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు సంబంధించిన సామాజిక వర్గాలు ఉన్నాయో, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పార్టీలో ఉన్నారు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఏ వర్గాలైతే నష్టపోతున్నారో ఈ వర్గాలకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మిగిలిన వర్గాలను, రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిగిలిన విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అన్ని వర్గాలకి బీసీవై పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. బీసీ వర్గాల నుండి ప్రధానంగా ఏ రకమైనటువంటి అన్యాయం జరిగిందనేది మీ ఆవేదన? మొదటి నుంచి కూడా అణగారిన వర్గాలు, లేకపోతే మా వాళ్ళకి 44% రిజర్వేషన్ రాలేదని కానీ, లేదా అనుకున్న స్థాయిలో మా నాయకులు ఎదగలేదు అనేది మీ ఆవేదన. ఏ రకమైనటువంటి అన్యాయాలు జరిగినాయని, దేని మీద మీ పోరాటన, ఏంటి మీ ఆవేదన అంటే ఏం చెప్తారు? అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండి గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత బీసీలకు మేము వెన్నెముక అని చెప్పి కొత్తగా 1983లో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో 55% పైగా ఉన్న బీసీ వర్గాలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే చూశారు తప్ప బీసీల అభివృద్ధి విషయంలో సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, అదేవిధంగా పరిశ్రమల కోసం ప్రోత్సహించే విధానంలో కావచ్చు, భూ కేటాయింపుల విషయంలో కావచ్చు, కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా 100% వంచారు, మోసం చేశారు. ఆ విషయంలో బీసీ వర్గాలలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి చైతన్యపరిచి రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన హక్కులను సాధించే దిశగా బీసీవై పార్టీ
పోరాటం కొనసాగుతుంది, ప్రయాణం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన విజయవాడలో బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభకు పిలుపునిచ్చాము. ఈ సభ తర్వాత బీసీలకు సంబంధించిన ఎజెండా పైన ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి బీసీల యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కుల రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పి ఇప్పుడు మీరే కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అని అంటే మీరు ఏమంటారు రామచంద్ర యాదవ్ గారు? కేవలం బీసీలకే ఆ కార్డు చూపించి ఓట్లు అడుగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. స్పష్టంగా చెప్పండి దీని గురించి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంతకు ముందు నాయుడు చౌదరీస్ అని అన్నారు, కమ్మాస్ అన్నారు, లేకపోతే రెడ్డిస్ ఒక పక్షాన పార్టీగా అని అన్నారు. మీరేమో బీసీ ప్లైకార్డ్స్ కనపడతా ఉన్నాయి. ఇందులో దాపరికం అయితే ఏం లేదు. కుల రాజకీయాలని ప్రోత్సహించకుండా ఉండాల్సిన నాయకుడిగా, ఒక యంగ్ జనరేషన్ పొలిటీషియన్గా మిమ్మల్ని మేము చూడాల్సింది పోయి కేవలం బీసీకి అణగారిన వర్గాలను ఒక మచ్చేసి దాని పక్షాన నేను పోరాడుతున్నాను అని అంటే మేము ఏ రకంగా స్వీకరించాలి మిమ్మల్ని? మొదటి. రెండవది, రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ హాస్టళ్ళు కానీ ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయంటే బీసీగా ఎక్కువ ఉంది. ఓబీసీలు అగ్రవర్ణాలుగా కనపడుతున్నా కూడా ఎక్కడ ఇలాంటి సదుపాయాలు కానీ ఒక రిజర్వేషన్ కానీ కనపడలేదు. స్టిల్ మేము వెనకబడ్డాము. దీని గురించి ఏ రకంగా మేము స్వీకరించాలి మీ సైడ్ నుంచి? ఒకటి, ఫస్ట్ కులాన్ని, తర్వాత డెవలప్మెంట్ని. మీరు కులం గురించి అన్నారు. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ కులం లేకుండా రాజకీయం ఉందా? కులం లేకుండా వ్యాపారాలు ఉన్నాయా? కులం లేకుండా ప్రభుత్వాలు ఉన్నాయా? కులం లేకుండా పార్టీలు ఉన్నాయా? కులాన్ని ఆధారంగా చేసుకొని వ్యవస్థనే నడుపుతున్నప్పుడు కులం లేకుండా రాజకీయాలు చేయడం అనేది నేను కాదు, ఈరోజు ఏ పార్టీ చెప్పే పరిస్థితిలో లేదు. ఇందులో ప్రధానంగా వర్గాలు లేదంటే వెనకబడిన తరగతులు అంశము ఇది వచ్చినప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లు ఎవరైతే అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఉన్నాయో, మీరన్నారు రిజర్వేషన్లు ఉన్నాయి, ఏంటి కార్పొరేషన్లు ఉన్నాయి, అదేవిధంగా మరొకటి ఉంది, పథకాలు ఉండాది, అగ్రవర్ణాలకు సంబంధించి ఏమీ లేదనేసి. ఇక్కడ అగ్రవర్ణాలనే పదం నేనైతే వాడను, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళ కోటరీ ఉన్నాయో, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భూముల విషయంలో కావచ్చు, లేదంటే కంపెనీల విషయంలో కావచ్చు, లేదంటే శాండ్ విషయంలో కావచ్చు, మైన్స్ విషయంలో కావచ్చు, సహజ వనరులను కావచ్చు, అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నప్పుడు వీళ్ళకి కార్పొరేషన్లు ఎందుకు? కానీ బీసీల కోసము, బీసీ కులాల కోసము గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు కార్పొరేషన్లు ఇస్తున్నారు. దానికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని ఎవరైతే వాళ్ళ బానిసత్వంలో ఉంటారో వాళ్ళకి పదవులు ఇస్తున్నారో తప్ప నిజంగా ఈ కార్పొరేషన్లకు ఫండ్స్ ఇస్తున్నారా? కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము లేదంటే ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా? అదేవిధంగా కార్పొరేషన్లకి ఏదంటే కమ్యూనిటీ భవనాలు కట్టిస్తామని చెప్పి రకరకాలుగా హామీ ఇస్తున్న ప్రభుత్వాలు, పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అది నెరవేరుస్తున్నారా? ఇవేవి జరగడం లేదు కదా. ఈరోజు చిన్న విషయం చెప్పాలంటే బీసీలకు సంబంధించి, వీరి యొక్క అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి గురించి నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1000కి పైగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. అంటే విద్యార్థి దశలో బీసీలు చదువుకుంటూ హాస్టల్లో ఉండే ఏర్పాట్లు జరిగినప్పుడు ఈ రోజు వరకు కనీసము ఒక్క భవనం కూడా సొంతంగా భవనాలు లేవు, అద్దె భవనాల్లో ఉంటున్నాయి. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏ ఒక్క హాస్టల్కి సొంత భవనం లేదు. అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం ఇస్తున్న మెస్ ఛార్జెస్ ఎంత అంటే 39 రూపాయలు. అంటే ఒక పూటకి 13 రూపాయలు. నిజంగా మీరు చెప్పండి, 13 రూపాయలతో ఈరోజు భోజనము ఒక్క వ్యక్తికి పౌష్టికాహారం లభిస్తుందా? ఈ 13 రూపాయలు కాంట్రాక్టర్ యొక్క లాభం ఎంత ఉండాలి, అతని అధికారులకు ఎంత లంచం ఇవ్వాలి, అదేవిధంగా అధికారంలో ఉన్న నాయకులకు ఎంత లంచం ఇవ్వాలి, ఇంకెంత విద్యార్థికి అందించాలి? అంటే 13 రూపాయలు ఫ్యూచర్లో 100% ప్రభుత్వం ఇస్తున్న మెస్ ఛార్జెస్ 39 రూపాయలు. ఇందులో నేనేదో ఆరోపణ చేస్తే రికార్డ్స్ ఉంటాయి కదా, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఇదే. అదేవిధంగా బీసీలను అంటే విద్యార్థి దశ నుండినే అణిచివేస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ఉన్నాయి. ఉద్యోగస్తుల విషయంలో అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, పారిశ్రామిక విధానంలో కావచ్చు. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా విచ్చలవిడిగా అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క జోబు సంస్థలకి, వీళ్ళ యొక్క బినామీ సంస్థలకి ₹1కి 99 రూపాయలకి ఎకరా అంటూ వేల కోట్ల రూపాయలైన విలువ భూములు ఉన్న ఇవన్నీ కూడా వీళ్ళ బినామీ కంపెనీలకు
కట్టబెడుతున్నారు. ఇందులో గత చరిత్రలో తీసుకోండి మీరు ఎంటైర్ రూపాయికి ఎకరం ఇచ్చేసారా? డెఫినెట్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు కదా. నారా లోకేష్ ఏదో వాళ్ళ సొంత ఆస్తి, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ ఆస్తి లాగా 99 రూపాయలకి విశాఖపట్నం నడిబొడ్డులో భూములు ఇస్తున్నారు. అదే విధంగా ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నారో విచ్చలవిడిగా కంపెనీలకు ఇస్తున్నారు. మరి ఇందులో బీసీల వాటా ఏంటి? ఇందులో బీసీల వాటా ఏంటి? బీసీలకు ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్క చోట అయినా 1 ఎకరా ఇచ్చి మీరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందండి అని చెప్పి ఏమన్నా రాయితీలు ఇచ్చారా, లేదంటే ఎంకరేజ్ చేశారా? అంటే బీసీలకు కేవలము ఒక పథకం పేరు చెప్పో, పదవి పేరు చెప్పో, ఉత్సవ విగ్రహాలు పదవి పేరు చెప్పి గత దశాబ్దాల కాలం నుండి మోసం చేసి వంచే కార్యక్రమం జరిగింది తప్ప నిజమైన అభివృద్ధి జరగలేదు. ఇది 100% వాస్తవం. కానీ మీరు ఆరోపిస్తున్న 99 రూపాయలకి ఎకరం అని అంటే ఏమొస్తుంది? 1000 రూపాయలు కనీసం మీరు 1,00,000 కూడా అనట్లా. 99 రూపాయలకి ఇస్తున్నారు. 99 రూపాయలు 99 రూపాయలకి ఇస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి ఎకరా భూమి 99 రూపాయలకి ఇస్తున్నారు. వైజాగ్లో ఇస్తున్నారు. రికార్డ్స్ చెక్ చేసుకోండి. ఏం భూములు అన్నట్టు, ఏ రకంగా ప్రాసెస్? పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి. మరి గత 20 సంవత్సరాల నుండి మీరు తీసుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేల ఎకరాలు ఇలా కంపెనీల పేరు చెప్పి, కార్పొరేట్ కంపెనీల పేర్లు చెప్పి భూములు దారదత్తం చేశారు. ఆ దారదత్తం చేసిన తర్వాత ఆ భూములు తీసుకున్న కంపెనీలు ఎన్ని పరిశ్రమలు పెట్టాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? కనీసం 1% కూడా. వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కావచ్చు, కార్పొరేట్ సమ్మిట్స్లో కావచ్చు, వీళ్ళు దారదత్తం చేస్తున్న భూముల విషయంలో కావచ్చు, ఏ ఒక్క కంపెనీ రావడం లేదు. భూములు 1 రూపాయికి 90 రూపాయలకి 99 రూపాయలకి భూములు తీసుకుంటున్నారు. ఈ భూములను అడ్డం పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ప్రాజెక్ట్ కంటిన్యూ కావడం లేదు కాబట్టి వాటిని మళ్ళీ ఈ లోన్లు ఏవైతే తీసుకుంటున్నారో వాటిని ఎగ్గొట్టే ప్రయత్నమో, లేదంటే మరో రకంగా ప్రాజెక్టుకు డైవర్ట్ చేసుకునే ప్రయత్నమో, ఇలాంటి ఆర్థిక నేరాలు లేదంటే స్కాములు చేసుకోవడానికి వీళ్ళు పథకాలు రచిస్తున్నారు తప్ప నిజమైన పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదు. 100% దోపిడీ తప్ప మరొకటి కాదు. అందులో కూడా ఈ బీసీల విషయంలో పూర్తి స్థాయిలో పారిశ్రామికంగా 100% అణచివేస్తున్నారు తప్ప ఎక్కడా బీసీలకు మంచి జరగడం లేదు. గతంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా బీసీ సోదరులంతా కూడా ఈ పార్టీలకే ఓటేస్తున్నారు, ఆ పార్టీలే అధికారంలోకి వస్తుంది. ఈ మధ్య కాలంలో మీలాంటి నాయకులు, ఇన్ ద సెన్స్ మీరైనా, ఇప్పుడు కవిత గారు కొత్తగా వచ్చారు, ఇక్కడ బీసీ ప్లై కార్డ్ పెట్టుకొని నడుస్తూ ఉంది. తర్వాత తీన్మార్ మల్లన్న బీసీ ప్లై కార్డ్ నడుస్తుంది. విశారదన్ మహారాజ్ గారు బీసీ ప్లై కార్డ్ నడుస్తుంది. రామచందర్ యాదవ్ బీసీ ప్లై కార్డ్ నడుస్తుంది. మొన్నటికి మొన్న షర్మిల గారు పెట్టినట్టే పెట్టి పార్టీని తీసి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఆరోపిస్తూనే ఉంటారు మీరు, ఇవన్నీ లెక్కలు చెప్తూనే ఉంటారు. మాకు అన్యాయం జరిగింది, మా పక్షాన మా కులానికి ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు అని అంటారు. ఇన్ని చేసిన బీసీ ప్రజలు మీలాంటి నాయకులను నమ్మకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నమ్మే రోజు వస్తుంది. ఒకటే, ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం మీరు అన్నట్టు గతంలో చాలామంది నాయకులు బీసీ కార్డు ఉపయోగించి, బీసీ యొక్క ఓటు బ్యాంకును ఉపయోగించి వంచే ప్రయత్నం జరిగింది. కాబట్టే ఆ నమ్మకం తీసుకురావడము వెంటనే ఓవర్నైట్ జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది, రాజీ లేని పోరాటం చేస్తోంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ వర్గాలతో పాటు ఈ ప్రధాన పార్టీల యొక్క కుటుంబాల వల్ల నష్టపోతున్న అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని బీసీవై పార్టీ ముందుకెళ్తుంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి ప్రధాన పార్టీలని కాదనుకొని నిన్నగాక మొన్న పెట్టిన పార్టీ, మీ వెనకాల కార్యకర్తలు కూడా పెద్దగా కనబడని పార్టీ, కనీసం సస్టైనబిలిటీ ఉంటుందో లేదా మధ్యలోనే ఊడిపోతుందో తెలియని పార్టీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ప్రధాన పార్టీలను కాదనుకొని మిమ్మల్నే ఎందుకు నమ్మాలి అని అంటే, ప్రధాన పార్టీలు గత 70 సంవత్సరాల నుండి ఈ 2 రాష్ట్రాలకి ఏం చేశారు? అణగారిన వర్గాలకు ఏం చేశారు? దళితులకు ఏం చేశారు? రైతులకు ఏం చేశారు? పారిశ్రామిక అభివృద్ధి ఏం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఈరోజు దేశం మొత్తం మీద తీసుకుంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కావచ్చు ఎందుకు మరి వెనకబడి ఉంటున్నాము? ప్రతి సంవత్సరం ఎందుకు వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి? అదేవిధంగా మైగ్రేషన్ పరంగా తీసుకుంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ చదువుకొని
బయట రాష్ట్రాలకి బయట దేశాలకి వలసలు ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ అవకాశాలు లేక, లేదా ఏదైనా మనమేమన్నా ఎడారి ప్రాంతంలో ఉన్నామా, లేదంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి సగిన వనరులు లేవా, లేదంటే ఇక్కడ జీవనదులు లేవా, లేదా తీర ప్రాంతం లేదా? ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్తున్నామంటే దీనికి ప్రధాన కారణము పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ, వీళ్ళ సొంత లాభము తప్ప మరొకటి కాదు. రాష్ట్ర అభివృద్ధి పరంగా తీసుకున్నట్టయితే ఈరోజు ఎంతో వెనకబడి ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అనేక రకాలుగా వ్యవసాయ అభివృద్ధి జరుగుతోంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది, అన్ని రకాలుగా ముందుకెళ్తుంటే మన రాష్ట్రం మాత్రం పూర్తిగా వెనకడుగులు వేసే ప్రయత్నం ఉంది. కేవలం వీళ్ళు చెప్పే లెక్కలు, వీళ్ళ అభివృద్ధి కేవలం పేపర్లో కనబడుతోంది, డిజిటల్గా షో చేసే ప్రయత్నం జరుగుతోంది తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ఇక్కడ మార్పు రావాలంటే అధికారం మారాలి, వీళ్ళ యొక్క దోపిడీకి అంతం పలకాలి. అంతే తప్ప వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళ పోతే వీళ్ళు అన్నట్టు గతంలో ఒక సామెత ఉండేది, దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు 5 సంవత్సరాలు మేముంటాము, 5 సంవత్సరాలు మీరుండండి అని చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేసే ప్రయత్నం జరుగుతోంది గట. ఈ 2 రాష్ట్రాలకి జరిగింది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా బీసీవై పార్టీకి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రజారాజ్యం లాంటి పార్టీలు కోట్లల్లో వాళ్ళకి డబ్బులున్నా అలాంటి పార్టీ నిలబడలే. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయాన కూతురైనటువంటి షర్మిల గారి పార్టీ నిలబడలే. ఈరోజు డబ్బులు లేకపోతే, డబ్బులు పంచకపోతే పార్టీలు నిలబడని పరిస్థితి. మీరు పారిశ్రామికవేత్తలో లేదా కోట్లు సంపాదించిన బిజినెస్ మ్యాన్ మిమ్మల్ని ఎలా చూడాలనో ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. మీ పార్టీ సస్టైనబిలిటీ గురించి ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? మీరు గత 2.5 సంవత్సరం నుండి బీసీవై పార్టీ ప్రస్థానం తీసుకున్నట్టయితే బీసీవై పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడుతున్న పార్టీ బీసీవై పార్టీ. ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ బీసీవై పార్టీ. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేశాము, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా పార్టీని అన్ని వర్గాల ప్రజలకు దగ్గర చేసే కార్యక్రమం చేస్తున్నాము. భవిష్యత్తులో 100% అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే ముందుకెళ్తాం తప్ప ఇందులో వచ్చే ఇబ్బందులను, కేసులను మరో రకంగా ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొని ముందుకెళ్తాం తప్ప ఇదేదో కేవలం ఒక ఎలక్షన్ కోసమో లేదా ఒక పదవి కోసమో ప్రారంభించిన పార్టీ కాదు. మరో రకంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని పార్టీల యొక్క ఉద్దేశాలతోటో మరో అంశంతోటో వచ్చిన పార్టీ కాదు. 100% 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి అధికారంలోకి రావడం కోసమే వచ్చాము. అంతవరకు పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొని ముందుకెళ్తాం. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ హయాంలో మేబీ భారతదేశంలోనే 2nd హయ్యెస్ట్ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి టీడీపీ శ్రేణులు అంటున్న నేపథ్యం. క్వాంటమ్ కానీ, డేటా సెంటర్స్ కానీ వైజాగే చాలా ఒక కోయిన్ డైమండ్గా అయ్యే పరిస్థితి కనపడుతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. రెండవది, రాజధాని విషయంలో ప్రపంచంలో ఎక్కడ లేనిటువంటి రాజధాని అమరావతి కడుతున్నాము అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గడిచినటువంటి ఈ 1.5-2 సంవత్సరాల కాలం పాటు టీడీపీ చాలా మంచి పనులే చేస్తుంది అని చెప్తున్నారు. మీలాంటి పార్టీల అవసరాలు కూడా లేవు అన్న విధంగా కనపడతా ఉన్నాయి. ఈ రోజులు గడిచినటువంటి 1.5 year 2 years గురించి, టీడీపీ పాలన గురించి మీరేం చెప్పదలుచుకున్నారు అని అంటే ఏం చెప్తారు? 100% దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది ఇప్పుడు కూడా. 100% మీరన్నట్టు వైజాగ్ ప్రాంతం ఏదో అభివృద్ధి, ఇంకోటి పెట్టుబడులు ఇవన్నీ పేపర్లో కనబడుతున్నాయి. వాస్తవంగా పెట్టుబడులు వచ్చి, వాస్తవంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి, వాస్తవంగా కంపెనీలు వస్తే అందరూ సంతోషిస్తారు, అందరికీ జరుగుతున్నాయి. అబద్ధాలు అంటారా? 100% కేవలం పేపర్ల మీద జరుగుతున్నదే. 100% ప్రకటనలకే పరిమితము. 100% దోపిడీ కోసము, 100% భూములు దోచేయడం కోసమే జరుగుతున్న ప్రయత్నం తప్ప ఒక నిమిషం, మీరు 2 క్వశ్చన్లు అడిగారు, 2కి సమాధానం చెప్తాను. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదు, పెట్టుబడులు రావడం లేదు. పెట్టుబడుల పేరుతో భూదోపిడీ చేయడానికి, వనరులను దోపిడీ చేయడానికి చేస్తున్న ప్రయత్నము కుట్ర తప్ప మరొకటి కాదు. 2, రాజధాని ప్రాంతం గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతి రాజధాని ప్రజల కోసము, రాష్ట్రం కోసం నిర్మించాలి, ఇందులో కుట్రలు లేదంటే దోపిడీకి అవకాశం ఉండకూడదు అనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు రాజధానిని తాత్కాలిక రాజధాని పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు అవినీతి చేయడానికి ప్రయత్నం చేశారు
తప్ప కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాలేకపోయారు చంద్రబాబు నాయుడు గారంటే 100% ఇందులో కుట్ర ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన గురించి తెలియదు, లేదంటే అవగాహన లేదంటే 2 తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మరు. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 5 సంవత్సరాల అధికార కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజధానిగా అమరావతికి గుర్తింపునిస్తూ గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాలేదు కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాలంటూ రకరకాలుగా తన భూ వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు బీసీవై పార్టీ తరపున నేను అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లలో అమరావతి రాజధాని నిర్మాణం కంటే కూడా ముందు మీరు చేపట్టాల్సింది ఇక్కడ పెట్టుబడులు, భూదోపిడీ, భూదందాలు చేయడం కంటే కూడా ముందు రాజధానికి గుర్తింపు తీసుకురండి అని అనేక రకాలుగా ప్రెజర్స్ రావడం వల్ల ఇప్పుడు ఆ దిశగా అడుగులు ముందుకేశారు. గతంలో చేసిన తప్పులు ఇది తెలియక చేసిన తప్పులు కాదు, ఖచ్చితంగా వ్యాపారం చేసుకోవడం కోసము రైతుల దగ్గర నుండి భూములు కొల్లగొట్టి తన సొంత కంపెనీలకో లేదంటే బినామీ కంపెనీలకో తన చెంచా కంపెనీలకో దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఎవరైతే భూసేకరణ చేపట్టారో ఈ రైతులకి ఇప్పటి వరకు 90% రైతులకి న్యాయం జరగలేదు. కేవలం పేపర్ మాత్రం ఇచ్చారు, వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఆ పేపర్ దేనికి పనికి రాదు, కనీసం బ్యాంకులు తాకట్టు పెట్టుకోవడానికో ఇంకొకటో దేనికి పనికి రాకుండా ఈరోజు వేల మంది రైతులను అన్యాయం చేశారు. ఇప్పుడు మళ్ళీ 2వ దశ భూసేకరణ, 3వ దశ భూసేకరణ అంటూ మళ్ళీ రైతులను అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజధాని రైతులకు అండగా కూడా బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని పేరు చెప్పి, రాజధాని అభివృద్ధి పేరు చెప్పి నిజంగా రాజధాని నిర్మాణం జరిగితే అందరూ మద్దతు ఇస్తారు తప్ప భూములను దోపిడీ చేసుకుంటూ రైతులను వంచి రాష్ట్రాన్ని వంచిస్తే మాత్రం బీసీవై పార్టీ మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. గతంలో చూసినట్టు కూడా ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉడుకుతుంది, హిందువులందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టుగా కనపడతా ఉంది. సాక్షాత్తు కలియుగ దైవం యొక్క సన్నిధిలో కల్తీ జరగటం అనే అంశం మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఏ పార్టీని మద్దతు తెలియజెప్తారు? దీని మీద గతంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఇప్పుడు ఏదైతే తప్పిదం జరిగిందో, ఏదైతే అపచారం జరిగిందో దానికి కారణమైన వాళ్ళని శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరగకుండా శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఆనాడు మా సొంత ఊరు పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టి తిరుమలలో స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా గోశాల ఏర్పాటు చేయాలి. దానికి 1000 ఆవులు నేను సొంతంగా ఉచితంగా నా బాధ్యతగా ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల ద్వారా 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేనే తీసుకుంటాను. మీరు ఒక చోట కాకుండా 4-5 చోట్ల ఈ డైరీని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంటే పుంగనూరు ప్రాంతంలో ఉన్న నా సొంత 22 ఎకరాల మామిడి తోటను ఉచితంగా ఇస్తాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడెక్కడైతే డైరీని నిర్మించి తలబెట్టారో అక్కడ కావాల్సిన భూమిని సేకరించే బాధ్యత దాతల ద్వారా నేనే తీసుకుంటానని చెప్పి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. టీటీడీ యాజమాన్యానికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు అనేక సార్లు లెటర్ రాయడం జరిగింది. కానీ ఈ 14 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ఒక పక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఈ కల్తీ నెయ్యి అంశాన్ని దేవుడి కోణంలోనో లేదా అపచార కోణంలోనో కాకుండా, పరిష్కార కోణంలో కాకుండా కేవలం రాజకీయం కోసము ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇదొక రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము. నిజంగా ఈ 2 పార్టీలకు రాజకీయం చేయాలంటే అనేక అంశాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించో, వ్యవసాయానికి సంబంధించో, డెవలప్మెంట్కి సంబంధించో, పరిపాలనకు సంబంధించో, ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించో, అరాచకాల గురించో ఇన్ని ఉన్నప్పటికీ కూడా తిరుమలను రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, దీనిపైన ఇప్పటికైనా మీరు రాజకీయాలు మానేసి, ఆరోపణలు మానేసి, జరిగిన తప్పిదం ఎవరైతే ఉందో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. దానికి ఒక్కటే మార్గము, టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలి. దాని ద్వారా వచ్చే నెయ్యి ద్వారానే స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో కావచ్చు, అదేవిధంగా లడ్డు ప్రసాదంలో వాడడానికి కావచ్చు, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన దేవాలయాల్లో కూడా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి
రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు అవసరమైన నెయ్యిని కూడా ఈ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే గోశాల ద్వారా సమకూర్చే అవకాశం ఉంది. అదేవిధంగా పాలు, పెరుగు, వెన్న, అదేవిధంగా 1,00,000 గోవులు అన్నప్పుడు దీనికి సంబంధించి కనీసం 10 గోవులకు ఒక గోపాలను నియమించినప్పటికీ సుమారు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది. దీని ద్వారా వచ్చే గోమూత్రం ద్వారా కావచ్చు, అదేవిధంగా పేడ ద్వారా కావచ్చు, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లు తయారు చేయడంతో పాటు దీని ద్వారా కరెంటు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు. అదేవిధంగా డైరీ వ్యాపారం అనేది 100% లాభసాటిగానే ఉంటుంది. దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఉదాహరణ. వాళ్ళ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ డైరీ ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉందో మనం చూస్తున్నాము. సో ఖచ్చితంగా టీటీడీ ఆధ్వర్యంలో డైరీ నిర్వహించినట్టయితే దానికి కావాల్సిన వనరులను సమకూర్చడానికి, గోవులు ఇవ్వడానికైనా, భూములు ఇవ్వడానికైనా వేల మంది, లక్షల మంది దాతలు ఉన్నారు. సో ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. దాంతోపాటు గోశాల నిర్మాణము, అదేవిధంగా గో సంరక్షణను పెంచడం అంటే ధర్మ పరిరక్షణలో భాగమే. టీటీడీ ఈరోజు ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలు ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా, ధర్మ ప్రచారంలో భాగంగా స్పెండ్ చేస్తున్నారు. ఇది ధర్మ ప్రచారం అవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా దీనికి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు, స్వామీజీలు అందరూ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీన్ని చేయడం ద్వారా వీళ్ళ వ్యాపారానికో లేదా వీళ్ళ రాజకీయానికో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కనీసము దాని మీద స్పందించి కూడా ఉండకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఆయనకుంది. కల్తీ లడ్డు అంశం విషయంలో ఏ పార్టీని దోషిగా చూస్తారు రామచంద్ర యాదవ్ అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ 2 పార్టీల పాత్ర ఉంది. ఎందుకంటే ఉండాలి కదా. నేను ఒక విషయం చెప్తాను. గతంలో కల్తీ నెయ్యి అంశాన్ని ముఖ్యమంత్రి గారు బయట బహిరంగంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడింది ఏంటంటే, నిజంగా స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే కనీసము 1,000 రూపాయలు 1,500 పెడితే తప్ప స్వచ్ఛమైన నెయ్యి దొరకదు. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 460 రూపాయలకి నెయ్యి తీసుకున్నారు. అందులో ఖచ్చితంగా ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు, కల్తీ జరిగింది అని చెప్పి వీళ్ళు ప్రకటనలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా నమ్మారు. మరి ఈరోజు మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో విజయ డైరీ, అంటే భారతదేశంలో అప్పటి వరకు పూర్తిగా దేశీ గోవులు ఉండేది. మొట్టమొదటిసారిగా క్రాస్డ్ కౌస్ని ఇంట్రడ్యూస్ చేసిందే విజయ డైరీ, కర్ణాటకకు సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీ. ఆ డైరీ నుండి 450 రూపాయలకు మళ్ళీ మీరు తీసుకుంటున్నారంటే మరి ఇందులో ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా చెప్పగలరు? 100% ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మీరు, అంతే తప్ప మరొకటి కాదు. సో ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి. ఈ వ్యాపారానికి, ఈ రాజకీయానికి, ఈ అరాచకానికి, ఈ అపచారాలకు ఖచ్చితంగా ఎక్కడో చోట ముగింపు పలకాల్సిన అవసరం అయితే మాత్రం ఆ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కలియుగ దైవం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఇంకెక్కువగా ప్రాచుర్యం సంతరించుకున్న వేళ ఈవెన్ సెంట్రల్ మీడియా ఛానల్స్ కూడా చాలా తప్పు ప్రచారాలు జరిగాయి. కల్తీ నెయ్యి అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అంశము. అందరి ముంగట వచ్చి చేతులు కట్టుకొని క్షమాపణలు చెప్పాలి. హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు కూడా ఈ మధ్యకాలంలో అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కానీ లేదా ఇండియా టీవీ లాంటి ఛానల్స్ కానీ స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, సిబిఐ నుంచి వచ్చి తేలినటువంటి విషయం కానీ సిట్ నుంచి వచ్చిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కల్తీ నెయ్యి ఉంది. జంతు యొక్క కొవ్వు నుండి వచ్చినటువంటి ఆయిల్ కానీ లేకపోతే ఇతర పదాలు నాట్ లెస్ దెన్ 10% అని అనింది. కానీ 9, 8 ఏదో ఒక శాతం ఉన్నట్టు చెప్తున్నారు. కానీ నెయ్యి మాత్రం చాలా కలుషితమైనటువంటి కెమికల్స్ త్రూ తయారైంది అని నేషనల్ మీడియాలు కూడా కోడైకి వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో కలియుగ దైవం యొక్క వైభవం కూడా దెబ్బతింటుంది. సో ఇలాంటి అంశాల మీద యాజ్ ఎ పార్టీ లీడర్గా లేదా ఫౌండర్గా మీరు ఏ రకంగా స్పందిస్తారు? నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను. నిజంగా కల్తీ నెయ్యి అంశంలో మీరు ఆరోపణ చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అపచారం జరిగింది, తప్పిదం జరిగింది అని మీరు అనుకున్నప్పుడు, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో టీటీడీ విషయంలో కీలకంగా వ్యవహరించిన ధర్మారెడ్డి గారి పైన కానీ, పాలక మండలి చైర్మన్ల పైన కానీ, పాలక మండలి సభ్యులపైన కానీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు ఫైల్ చేయలేదు? ఎవరో ఉద్యోగస్తుల్ని, అక్కడ పనిచేసే చిన్న చిన్న డ్రైవర్లు, అటెండర్లు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చర్యలు ఎందుకు అవుతుంది? నిజంగా
టీటీడీకి సంబంధించి ఇన్ని వందల కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల విషయంలో అక్కడ జరిగే ఉద్యోగస్తులు లేదంటే అధికారుల ప్రమేయంతో ఈ కాంట్రాక్టర్లు ఈ టెండర్లు నడుస్తాయా, అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రమేయంతో నడుస్తుందా? మరి ఆ రోజు ఉన్న పాలక మండలి పైన ఇప్పటి వరకు మీరు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు కనీసము? అదేవిధంగా ఆ రోజు 5 సంవత్సరాల పాటు టీటీడీకి సంబంధించి పూర్తి వ్యవహారాలన్నీ కూడా తానై నడిపించిన ధర్మారెడ్డి అనే ఒక అధికారి పైన ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా ముఖ్యమంత్రి హయాంలో జరిగింది అంటున్నారు కదా, మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? చర్యలు తీసుకోండి. కేవలం ఒక రాజకీయ అంశంగా డ్రామా ఆడుతున్నారు తప్ప మీరు నిజమైన బాధ్యుల పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదా? లేదా ధర్మారెడ్డి అనే ఒక అవినీతి పరుడు 5 సంవత్సరాలు టీటీడీని భ్రష్టు పట్టించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన ధర్మారెడ్డి అనే వ్యక్తి పైన చర్యలు తీసుకునే దమ్ము లేదా? లేదంటే 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో మీకు వాటా వస్తుంది కాబట్టి డ్రామా ఆడుతున్నారా? ఇదంతా ప్రజల యొక్క అనుమానాలు ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంతే తప్ప 24 గంటలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మిగిలిన అంశాలని, మిగిలిన దోపిడీని, భూ దోపిడీలని వీటన్నిటినీ కూడా పక్కదారి పట్టించడం కోసం డ్రామాలు ఆడుతున్నారు 2 పార్టీలు అనేది ప్రజల అభిప్రాయం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రామచంద్ర యాదవ్ గారు కాస్త సాఫ్ట్ కార్నర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ మీద కానీ కాస్త మగ్గువ చూపినట్టు, తక్కువ విమర్శలను కురిపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కొంపదీసి మీరు వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి ఫ్యూచర్లో? ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆనాడు ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాయకుల మీద విమర్శిస్తుంటేనో లేదంటే వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి ఫేవరు లేదంటే ఇంకొకటే అని ఆరోపణ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పులను, వీళ్ళు చేస్తున్న దోపిడీని మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమో లేదో మరొకటో అంటున్నారు. అంటే అధికారంలో ఉన్నవాడిని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవాడిని విమర్శించమంటారా? ఇక్కడ నా స్టాండ్ కానీ బీసీవై పార్టీ స్టాండ్ కానీ చాలా క్లియరు. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికార దోపిడీ చేస్తున్నారో వాళ్ళ మీద పోరాటం తప్ప ఇక్కడ పార్టీల గురించి వ్యక్తిగతంగానో లేదంటే మరో రకంగానో కక్షపరంగానో ఇంకోటి అనేది ఉండదు. ఇది చాలా క్లియర్. స్పష్టంగా చెప్పాలంటే రామచంద్ర యాదవ్ గారి మీద అనేక మందికి ఉన్నటువంటి డౌట్, మీడియా సోదరులకు మరీ ముఖ్యంగా, మీకు చెప్పుకోవడానికి ప్రధానంగా హెరిటేజ్ లాంటి కంపెనీ లేదు, భారతీ సిమెంట్ లాంటి కంపెనీ లేవు. రైతు బిడ్డగా పార్టీని ప్రారంభించారు. పార్టీని రన్ చేయాలంటే ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అవసరం, ఫైనాన్షియల్ కండిషన్స్ ఎంత స్ట్రాంగ్ అవసరమో తెలిసిన విషయమే మీకు. కొంతమంది ఏకంగా పలానా పేర్లు చెప్పి బినామీ అని అంటున్నారు. అది గతంలో మిమ్మల్ని చాలామంది అడిగారు, దాని మీద మీరు స్పందించారు. కానీ పార్టీని నడిపించే విషయంలో ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు. మీకున్నటువంటి బిజినెస్లు ఏంటో తెలియదు, మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు. కొద్దిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయాలి అని అంటే బాధ్యతగా ఏం చెప్తారు? ఇప్పుడు నా మీదైనా పార్టీ మీదైనా జరిగిన అనేక కుట్రలు, తప్పుడు ప్రచారాల్లో ఇది కూడా ప్రధానమైనది. నేను ఎవరో పలానా వాళ్ళకి ఏమున్నాయి అంటే భారతీ సిమెంట్ లాంటివి ఏమున్నాయి ఏం చెప్తారు స్పష్టంగా? ప్రజలు కూడా నమ్మాలి కదా. ఈయన దగ్గర ఒకటి అడుగుతున్నాను. రాజకీయ పార్టీ అంటే ఒక వ్యక్తి ద్వారానో లేదంటే ఒక కంపెనీ ద్వారానో నడిచేది కాదు. అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సంస్థ హెరిటేజ్ నుండి డబ్బులు వస్తున్నాయా? హెరిటేజ్ స్పాన్సర్ చేస్తుందా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీకి భారతీ సిమెంట్ నుండి డబ్బులు వస్తున్నాయా? ప్రజాస్వామ్యంలో పార్టీని నడిపించడం అనేది ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్నదనేప్పటికీ కూడా దానికి అనేక మార్గాలు ఉంటాయి. ఎవ్వరూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, సొంత కంపెనీల నుండినో లేదా సొంత వ్యాపారాల నుండి తీసుకొని వచ్చి పార్టీకి పెడతారని చెప్పి మీరు చెప్పగలరా? అదేవిధంగా నాకు సంబంధించి భారత చైతన్య యువజన పార్టీ ఒక ఆశయంతో ముందుకు తీసుకొచ్చినప్పుడు, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇది కేవలం నా యొక్క సొంత ఆర్థిక బలంతోటో లేదా మరొక అంశంతోటో ముందుకు నడిచే పరిస్థితి కాదు. దీనికి నా సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి సపోర్ట్ చేసే అందరి యొక్క సహకారంతో పార్టీని నడిపించడం తప్ప చూసినా 10 కోట్లు 5 కోట్లకు మినహాయింపుగా కూడా కనపడలేదు. డెఫినెట్గా పార్టీ వ్యవహారం వేరు, నా వ్యక్తిగత వ్యవహారం లేదు.
నా వ్యక్తిగతంగా నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నా యొక్క బిజినెస్ కావచ్చు, దీనికి సంబంధించి 2003 నుండి నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని, నాకు సంబంధించిన కంపెనీలకు సంబంధించి కావచ్చు, నా కన్సల్టెన్సీస్ కావచ్చు, నా ఇన్కమ్కి సంబంధించి పూర్తి ఆధారంలో ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, అదేవిధంగా కార్పొరేట్ అఫైర్స్ సంబంధించిన దీనికి ఉంటుంది. ఇవన్నీ కూడా నా వ్యాపారాలు 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వైపు నుండి తప్పు లేవు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా నా మీద జరిగిన తప్పుడు ప్రచారాల్లో, కుట్రల్లో, అదే విధంగా ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో జరిగిన భాగమే తప్ప ఇందులో ఎటువంటి దాపరికాలు కానీ, మరో రకంగా మరో కాణాలు కానీ, లేదంటే ఎవరో నాయకుడు ఏదో పార్టీకి సంబంధించిలో ఇంకొకటో నా వెనకున్నారనుకోవడం కదా, ఇదంతా కరెక్ట్ కాదు. 100% పార్టీని పార్టీ విధానాల పరంగానే నడిపిస్తున్నాం తప్ప మరొకటి కాదు. రామచంద్ర యాదవ్ గారి గురించి గొప్పగా అన్వేషించినప్పుడు మీ గురించి గొప్పగా అనిపించిన విషయాలు ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, లేదా ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ ఉంటారు. మీలో ఆ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీరే, ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ మీరే. సవ్యంగా సాగుతున్న బిజినెస్లు అన్నీ కాదనుకొని ప్రజా సమస్యలోకి వస్తే ఎన్టీ రామారావు లాంటి మీద కూడా రాళ్ళు విసిరారు, చెప్పులు విసిరారు. మీరు ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్, ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇవన్నీ కాదనుకొని రాజకీయాల వైపుకి వచ్చిన తర్వాత ఎంత బాధపడుతున్నారు, ఎంత సతమతం అవుతున్నారు, ఎన్ని సమస్యలు గుండంగా మీ పోరాటం సాగుతుందంటే ఏమంటారు? డెఫినెట్గా ఒక్క విషయం అయితే చెప్తాను. రాజకీయంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయం తీసుకోవడానికి ముందే ఈ ఇబ్బందులను, ఈ కష్ట నష్టాలను, ఈ వేధింపులను, వీటన్నింటికీ మానసికంగా సిద్ధపడి నేను ముందుకు వచ్చాను. ఇదేదో రెడ్ కార్పెట్ జర్నీ ఉంటుందనే ఆలోచనతో అయితే మాత్రం రాలేదు. అదేవిధంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం అడుగులు ముందుకు వేసినప్పుడు ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రధాన దోపిడీ శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి ఏకదాటిగా దాడి చేస్తారని తెలుసు, తప్పుడు ప్రచారాలు చేస్తారని తెలుసు, కుట్రలు చేస్తారని తెలుసు, తప్పుడు ఆరోపణలు చేస్తారని తెలుసు. వీటన్నింటికీ సిద్ధపడే వచ్చాను. అందులో భాగంగానే నేను ఎదుర్కొన్న దాడులు కావచ్చు, నా పైన జరిగిన హత్యా ప్రయత్నాలు కావచ్చు, అదేవిధంగా నేను ఎదుర్కొన్న తప్పుడు కేసులు, అక్రమ కేసులు కావచ్చు. ఈరోజు సుమారు 45 పైగా అక్రమ కేసులు నా మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమ కేసులు అనేది పెట్టిన వాళ్ళకి తెలుసు, పెట్టించిన వాళ్ళకి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలుసు. సాక్షాత్తు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా పైన ఉన్న తప్పుడు కేసుల గురించి అసెంబ్లీలో మాట్లాడారు, అదేవిధంగా బహిరంగ సభల్లో మాట్లాడారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ 16కు పైగా, ఈ 18 నెలల కాలంలో 16కు పైగా తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా నేను ప్రజలకు అండగా నిలబడినప్పుడు, రైతులకు అండగా నిలబడినప్పుడు, పోరాటంలో చేస్తున్నప్పుడు పెట్టే తప్పుడు కేసులు తప్ప మరొకటి కాదు అనేది తెలుసు. వీటన్నింటికీ మానసికంగా సిద్ధపడే నేను ముందుకొచ్చాను కాబట్టి ఇవేవి నేను పెయిన్ కింద తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఈరోజు మన ఆశయం మంచిదైనప్పుడు, మన పోరాటము న్యాయం ఉన్నప్పుడు వీటన్నింటికీ కూడా తట్టుకొని నిలబడిగడే శక్తి ఆ భగవంతుడు ఇస్తాడు. ప్రజల మద్దతు వస్తుంది, మనం అనుకున్నది సాధిస్తామనే ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం. సుఖాలను వదిలేసి, భోగాలను వదిలేసి, కష్టాలు ముళ్ళులు ఆ బాటని ఎంచుకున్న మీకు ప్రజాస్పందన నుండి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది? ప్రజలు చూపిస్తున్న ప్రేమ పట్ల మీరు ఏ రకంగా ఉన్నారు? ప్రజలు ఇంకా మారట్లేదనే బాధ, వేదన చింతిస్తూ ఉండే క్రమంలో ప్రజలు ఇచ్చేటువంటి బూస్ట్ని బట్టే ఒక నాయకుడు ముందుకెళ్తాడు. ఇలాంటి నేపథ్యంలో బిజినెస్ కాదనుకొని, సుఖాలను కాదనుకొని, ఫ్యామిలీతో కూడా బహుశా సరైన టైం కూడా స్పెండ్ చేయకపోవచ్చు. ఇవన్నీ వదులుకొని వచ్చిన తర్వాత ప్రజల నుంచి వచ్చే స్పందన కనీసం మీరు కూడా గెలవని పరిస్థితి. ఈ నేపథ్యంలో మీ మైండ్ సెట్ ఏ రకంగా ఉంది? ప్రజలకి ఏ రకమైనటువంటి అప్పీల్ చేస్తారు మీరు అని అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈరోజు ప్రజలు నన్ను, బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు. మీరన్నట్టు గెలుపోటములు అనేవి ఎన్నికలకు సంబంధించిన అంశము. ఆనాడు పరిస్థితులు వేరు, పార్టీ నిర్మాణం జరగలేదు, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం కాలేదు, దాని వెనక అనేక కుట్రలు జరిగాయి. ఈరోజు మీరు తీసుకున్నట్టయితే గత సంవత్సర కాలం నుండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కావచ్చు, అదేవిధంగా ప్రజల తరపున పోరాటం చేస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు మద్దతిస్తున్నారు. 100% బీసీవై పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజా మద్దతు ఉంటుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడున్న ఈ ప్రధాన పార్టీలకన్నింటికంటే కూడా బీసీవై పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా వెళ్తాం. ఇందులో ఎక్కడ రాజీ పడడమో, వెనకడుగు వేయడమో, నిరుత్సాహపడడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ ప్రారంభించి 2 సంవత్సరాలుగా వస్తుందా సార్?
ఎస్. ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యల మీద మీ పార్టీ పోరాడి విజయాలు సాధించిందంటే మీరేమంటారు? డెఫినెట్గా ప్రభుత్వ హయాంలో కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండ్లలో నుండి కూడా బయటకు రావడానికి భయపడుతున్న రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, అరాచకాలపైన రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసింది బీసీవై పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం జరిగినా, లేదంటే రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేపట్టాలని తీసుకున్నా, అదేవిధంగా దళితులపైన దాడి జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా వీటన్నింటి తరపున కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ బీసీవై పార్టీ. 100% ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది బీసీవై పార్టీ. ఇది నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. మీరు గత సంవత్సరం పార్టీ యొక్క ప్రస్థానము, పార్టీ యొక్క కార్యక్రమాలు, పోరాటాలు చూసినట్టయితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రాన్ని చూసినా, తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని చూసినా ప్రధానంగా పీడిస్తున్న అంశం ఏదైనా ఉంది అని అంటే మత మార్పుళ్ళు. ఈ మత మార్పుళ్ళ విషయాలకు ఒక పక్కన చూస్తూ ఇంకో పక్కన కులాలు, మీరేమో ఓన్లీ బీసీ ప్లై కార్డ్ కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో హిందువులంతా సంఘటితం కావాల్సిన అంశాన్ని వదిలేసి బీసీలు వేరు, ఓసీలు వేరు, ఇంకొకరు వేరు అని చెప్పి హిందువులు ఇలా విడిపోతుంటే మత మార్పిడులు ఏ రకంగా కంట్రోల్ అవుతాయి? రానున్న రోజుల్లో హిందువుల యొక్క భవిష్యత్తు ఏంటంటే ఏమంటారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు మత మార్పిడికి సంబంధించిన అంశము, మత మార్పులను ప్రోత్సహించే వాళ్ళ పాత్ర ఎంత ఉందో హిందువుల యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి జరిగే కుట్ర ఎవరైతే ఉన్నారో ఇవి కూడా ప్రధాన కారణము. ఇందులో ప్రత్యేకంగా పలానా వ్యక్తులు ఉన్నారు, పలానా సంస్థలు ఉన్నాయి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా హైందవ సమాజం అయితే ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, చైతన్యం ఉండాల్సిన అవసరం ఉంది. 100% భవిష్యత్తులో ఈ మత మార్పులు తగ్గుతాయని నమ్ముతున్నాను. ఎందుకంటే మత మార్పులకు అనేక కారణాలు ఉంటాయి. తాయిలాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వీటన్నింటికీ రకరకాల కారణాలు ఉంటాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం ఏంటంటే హిందూ సమాజంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే ప్రవచనకర్తలు ఉన్నారో, ఎవరైతే ఈ చైతన్యం తీసుకురాగలిగే శక్తులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది, మేల్కొల్పాల్సిన అవసరం ఉంది, ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం ఉంది. హిందువులు మతం మార్చుకున్నటువంటి హిందువులకి మీరిచ్చే మెసేజ్ ఏంటంటే ఏం చెప్తారు? మతం మారేటువంటి ఎక్స్పెషల్లీ క్రిస్టియన్ మతంలో కానీ ఇంకే తర్వాత ఏ మతంలోకైనా హిందువులు మత మార్పిడి చేసుకునేటువంటి ఆల్రెడీ మారిపోయిన హిందూ సోదరులకు కావచ్చు, మారాలనుకుంటున్న హిందూ సోదరులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? హైందవ మతం అనేది కన్న తల్లి లాంటిది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా కన్న తల్లిని కన్న తల్లిలాగే చూడాలి తప్ప ఏదో ఒక పూట భోజనం గురించో, లేదంటే ఒక పూట షెల్టర్ ఇస్తేనో మరొక్కరిని కన్న తల్లి అనుకోవడం ఎంత తప్పో, హైందవ మతాన్ని, మన జీవన విధానాన్ని పూర్తిగా ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ సృష్టికి మూలమైన సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి వెళ్ళడం అనేది నిజంగా చాలా చాలా తప్పిదమవుతుంది. ఖచ్చితంగా ఆ దిశగా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది. భారతదేశం అంటేనే బేసిక్గా రక్త తర్పణం జరిగినటువంటి భూమి. గతంలో నుంచి చూస్తే మొఘలులు వచ్చారు, ఇంకొక సమాజం వచ్చింది, క్రైస్తత్వం బ్రిటిష్ త్రూ వచ్చింది. ఆ రోజు మతం మారండి లేదా చంపుతామని ఆ రోజు బహిరంగ యుద్ధాలు జరిగినాయి. ఈరోజు చూసినట్లయితే మౌన పోరాటం జరుగుతూ ఉంది. రాజకీయ నాయకులంతా కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. మతం గురించి మాట్లాడితే ఓట్ బ్యాంక్ అని ఆలోచిస్తున్నారు. కానీ మత మార్పిడి చాలా స్పీడ్గా జరిగిపోతూ ఉంది. రానున్న రోజుల్లో హిందువులు కనుమరుగయ్యే పరిస్థితి కనపడతా ఉంది. మాట్లాడాలంటే ప్రతి రాజకీయ నాయకుడు భయపడుతున్నాడు, సమీకరణాలు తేవాలన్నా భయపడతా ఉన్నాయి. మీ పార్టీ యొక్క స్టాండ్ రానున్న రోజుల్లో హిందువుల పట్ల ఏ పక్షాన నిలబడుతుంది అని అంటే ఏం చెప్తారు? దీనికి సంబంధించి ఇప్పటికే చాలా అంశాలలో, చాలా విషయాలకు సంబంధించి స్పష్టంగా బీసీవై పార్టీ స్టాండ్ కానీ నేను వ్యక్తిగతంగా కానీ తెలియజేయడం జరిగింది.
హిందూ మతానికి సంబంధించి కానీ, ఆచార వ్యవహారాలకు సంబంధించి కానీ, పండగల విషయంలో కావచ్చు, అదేవిధంగా మఠాల విషయంలో కావచ్చు, దేవాలయాల విషయంలో కావచ్చు, ఎక్కడ ఇబ్బంది జరిగినా రాజీ లేని పోరాటం చేస్తున్నాము. గతంలో జరిగిన అనేక అంశాల్లో పోరాటం చేయడం జరిగింది. హిందూ మతానికి సంబంధించి ఎక్కడ అపచారం జరిగినా, లేదంటే ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఎదురైనా 100% హిందూ సమాజానికి మద్దతుగా బీసీవై పార్టీ ఉంటుంది. రానున్న రోజుల్లో నిజంగానే హిందువులు కనుమరుగయ్యే పొజిషనే వస్తే ఒక ఛత్రపతి శివాజీ లాంటి యోధుడిని రామచంద్ర యాదవ్లో చూడవచ్చా? హిందూ సమాజం కనుమరుగు అవుతుంది అనేది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే హైందవ సమాజం పైన జరుగుతున్న దాడులు కావచ్చు, కుట్రలు కావచ్చు, ఈరోజు కొత్తగా జరుగుతున్నవి కాదు. మీరే ఇంతకుముందు చెప్పారు, అనేక దశాబ్దాల కాలం నుండి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే. హిందూ సమాజాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎవరో కుట్ర పన్నితేనో, ఎవరో దాడి చేస్తేనో బలహీనమయ్యే అంత పరిస్థితుల్లో హిందూ సమాజం లేదు. 100% ఇవన్నీ కూడా తాత్కాలికమే తప్ప మరొకటి కాదు. హిందూ సమాజం ఎప్పటికీ, హైందవ ధర్మం ఎప్పటికీ, ఈ సృష్టి ఉన్నంత వరకు హైందవ ధర్మం నిలబడుతుంది. ఈ కుట్రలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటుంటారు. అదంతా కూడా వృధా ప్రయాస తప్ప మరొకటి కాదు. బీసీ సింహ గర్జన అనగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంత అలర్ట్ అయినట్టుగా అనిపించింది మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా. భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నాము అని అంటున్నారు. బహుశా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభ అంటే బహుశా మీరే తీస్తున్నట్టుగా కనపడతా ఉంది. సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? బీసీ సింహగర్జనకు సంబంధించిన అజెండా ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, బీసీలకు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఈరోజు ఈ 20 నెలల కాలంలో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న భూ కేటాయింపుల్లో, నిర్మాణంలో బీసీల పాత్ర ఏంటి, బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలనేది మరో ప్రధాన డిమాండు. దాంతోపాటు ఉన్న భూములన్నీ కులాల వారీగా సపరేట్ చేశారనేది మీ ఆరోపణ? కులాల వారీగా సపరేట్ చెయ్యకపోయినా కులాలకైతే అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పటి వరకు జరిగిన కేటాయింపుల్లో బీసీలకు, ఈ సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు 1 ఎకరా కాదు కదా, 1 సెంటు కూడా కేటాయించలేదంటే మరి అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఆ పోరాటం అయితే చేయాలి కదా. ఖచ్చితంగా ప్రభుత్వాలు అన్ని వర్గాలని ఒకటిగా చూస్తున్నప్పుడు, సమానంగా చూస్తున్నప్పుడు పోరాటాలు రావు, ఉద్యమాలు రావు, తిరుగుబాట్లు రావు. ఎప్పుడైతే మీ సొంత కుటుంబానికో, లేదంటే మీ బినామీలకో, లేదంటే మీ చెంచా కంపెనీలకో దోచిపెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది, ఉద్యమం వస్తుంది, అందులో అనుమానం లేదు. ఈరోజు నిజంగా ప్రభుత్వం కేటాయించిన భూమి యొక్క వివరాలు తీసుకుంటే బీసీలకు 1 సెంటు కూడా కేటాయించలేదు. అంటే బీసీలు పరిశ్రమలు నిర్మించలేరా? బీసీలు అభివృద్ధి చేయలేరా? బీసీలు రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కాకూడదా? ఖచ్చితంగా అవుతారు. దానికోసమే ఈ పోరాటం. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 44% రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించిన డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా సమగ్ర కులగణన చేపట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. వీటన్నింటి డిమాండ్ల పైన ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమం జరుగుతోంది. తర్వాత దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా ఆ సభలో ప్రకటించడం జరుగుతుంది. సభకు సంబంధించినటువంటి పర్మిషన్లు సవ్యంగా వచ్చినాయి అంటారా, ఇంకా పెండింగ్లో ఉన్నాయి? పర్మిషన్లు అనేవి ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్లియర్, ఖచ్చితంగా సభ జరిగి తీరుతుంది. ఎంతమందితో జన సమీకరణ చేసి ఎంతమందితో సభ ఉండబోతుంది అని అంటే ఏం చెప్పు? ఇక్కడ పర్టికులర్గా జనాభా అనేది, నంబర్ అనేది పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పలేను. కానీ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలందరూ కూడా ఈ సభను స్వాగతిస్తున్నారు. బీసీ వర్గాలతో పాటు బీసీ సింహగర్జన ఎజెండాకి మద్దతు ఇచ్చే మిగిలిన వర్గాలు కూడా సభకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలు ఈ సభకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ఈ అజెండాకు మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోబోయే ఏదైతే కార్యాచరణ ఉంటుందో ఆ కార్యాచరణ కూడా మద్దతు ఇస్తున్నారు. పార్టీ యొక్క ఆశయాలు ఏంటి, వ్యక్తిగత ఆశయాలు ఏంటి మీకు అని అంటే ఏం చెప్తారు? ఇందులో నా వ్యక్తిగత ఆశయాలు ఏమీ లేవు. నిజంగా వ్యక్తిగత ఆశయాలు ఉంటే అసలు బీసీవై పార్టీ అనేది ఆవిర్భావం జరిగేది కాదు. నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత రిస్క్ తీసుకొని ఈ దారిలో నడవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యము. అధికారం ఉంటే తప్ప మనం చేస్తున్న ఏదైతే
ఆశయాలు ఉన్నాయో, మనం చెప్తున్న ఆశయాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నింటికీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా అధికారం కావాలి. ఆ అధికారం దిశగానే బీసీవై పార్టీ ప్రయాణం. బీసీవై పార్టీ యొక్క ముఖ్య కారణం స్థాపించడానికి ఏంటి అని అంటే ఏం చెప్తారు? రెండోది, పార్టీ యొక్క ఆశయాలు స్పష్టంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, బహుజనులకు అధికారం, ఇప్పటి వరకు అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేయాలి. సాధ్యపడుతుంది అంటారా? తరతరాలుగా చూసినట్లయితే అయితే రెడ్డియో నాయుడుయో, లేదంటే ఇప్పుడు వెలమలో మళ్ళీ రెడ్డియే, మళ్ళీ నాయుడు. మీరు చరిత్ర తీసుకున్నట్టయితే ప్రతి అణచివేత వెనక, ప్రతి దోపిడీ వెనక ఎక్కడో ఒక చోట తిరుగుబాటు ఒక అడుగుతోటే మొదలవుతుంది. ఆ అడుగే ప్రపంచం అవుతుంది. ప్రజల మద్దతుతో ఈ అరాచకాలని అంతం పలికే చరిత్ర మనం ఎన్నో చూసాం. ఇక్కడ కూడా అదే జరిగి తీరుతుంది. ఖచ్చితంగా 100% రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక చరిత్ర అయితే రాయడానికి బీసీవై పార్టీ ముందుంటుంది. రామచంద్ర యాదవ్ అంటే ఒక పార్టీలో ఒక టికెట్ ఇస్తేనే ప్రభంజనం అనుకున్నారు ఆ రోజున. అలాంటిది ఏకంగా పార్టీని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో మీ పరిచయాలు తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడ్డాయి. కానీ ఈరోజు చూసినట్లయితే మీ ప్రత్యర్థి పార్టీలు ఎన్డీఏ కూటమితో మిత్రపక్షంగా ఉన్నాయి. మీకు అపాయింట్మెంట్లు దొరికే పరిస్థితి కనపడుతుందో లేదో తెలీదు. మీకున్నటువంటి రిలేషన్షిప్ కేంద్ర ప్రభుత్వంలో ఏ రకంగా ఉన్నదో తెలీదు. కానీ ఏ రకంగా పార్టీ యొక్క భవిష్యత్ ముందుకెళ్తుంది, కేంద్ర ప్రభుత్వంతో ఏ రకమైనటువంటి మైత్రి కొనసాగుతుందంటే ఏం చెప్తారు? మీరన్నట్టు కేంద్ర ప్రభుత్వంతో గతంలో నేను కేంద్ర మంత్రులను కలిసినా, ఇప్పుడు మంత్రులను కలిసిన సమస్యల మీద కలిశాను తప్ప నేను వ్యక్తిగత అజెండాతో ఏ రోజు కలవలేదు. అదేవిధంగా బీసీవై పార్టీ ఒక స్వతంత్ర విధానంతో ముందుకెళ్తోంది తప్ప ఒక పార్టీని అనుసరించో లేదా మరో రకంగా అయితే మాత్రం 100% కాదు. పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా ఇక్కడ బీసీవై పార్టీ వ్యక్తిగతంగా నేను కానీ, పార్టీ కానీ ఏ పార్టీకి, ఏ నాయకుడికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. వాళ్ళ యొక్క దోపిడీని వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళ యొక్క అరాచకాలను వ్యతిరేకిస్తున్నాం తప్ప పార్టీలను లేదంటే నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. ఈ స్టాండ్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేమైతే ఒకే స్టాండ్ మీద ఉంటాము, ప్రజల పక్షాన పోరాడతాం. ఇది క్లియర్. గతంలో కేంద్రం నుంచి ఇమ్మీడియట్గా Y+ సెక్యూరిటీ తెచ్చుకున్నారు. కేంద్రం నుంచి ఏదైనా కావాలి అని అంటే అపాయింట్మెంట్ ఇమ్మీడియట్గా అయిపోయింది. ఈ రోజుల్లో చూసినట్లయితే కేంద్రంతో ఏ రకమైనటువంటి అపాయింట్మెంట్స్ కానీ, లేదా కొందరు ఆరోపిస్తున్నది ఏంటంటే కేంద్రంలో కేవలం ఫోటోల వరకు పరిమితం రామచంద్ర యాదవ్ కానీ మైత్రి ఏ రకంగా ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్కే అని అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను కేంద్ర మంత్రులను కలిశాను, అమిత్ షా గారిని కలిశాను, ఇంకా మిగిలిన మంత్రులను కలిశాను. కేవలం ఇష్యూ బేస్డ్గానే కలిశాను తప్ప అమిత్ షా గారిని కూడా నేను ఎవరైతే సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, ఆవిడ దానికి అర్హత 100% అనే విధానం పైన వినతి పత్రానికి ఇవ్వడానికే కలిశాను. మిగిలిన చాలామంది మంత్రులను కలిశాను. ఇవన్నీ కూడా సమస్యను బేస్ చేసుకొని కలిశాను. నేను జనరల్గా అయితే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు లేదా మరొక అంశమో ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి దాన్ని బయటకు తీసుకురాకపోవచ్చు, ఒక్కొక్కసారి బయట తీసుకురావచ్చు. ఇందులో ఎటువంటి వ్యక్తిగతమైన అంశాలు అయితే మాత్రం లేవు. అండ్ ఎక్కడ నాకు రిస్ట్రిక్షన్స్ ఇంకొకటో ఉన్నాయని కూడా నేను అనుకోవడం లేదు. ఫోటోలు మాత్రమే పరిమితము రామచంద్ర యాదవ్ అన్న ఆరోపణలకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేను ప్రజలకు బాధ్యతాయుతంగా ఉంటాను తప్ప ఆరోపణలు చేసే వాళ్ళకో, పార్టీలకో, వీళ్ళకందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఆలోచన నాకు లేదు. సూపర్ నాయకుడు అనిపించుకున్నారు. రామ్దేవ్ బాబా గారు మీ ఇంటి ఓపెనింగ్కో లేదా కొన్ని విషయాలలో మీరు కలిసినట్టుగా కనిపిస్తూ ఉంది. పతాంజలికి సంబంధించినటువంటి అనుసంధకర్తగా కనిపించారు ఆయన. మీ కాన్స్టిట్యున్సీ కానీ లేదా వ్యక్తిగతంగా రాష్ట్రాల్లోకి ఏదైనా ప్రయోజనం కలిగే విధంగా మీ మైత్రి ఉందా? నామమాత్రమేనా? వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్? లేదా ఏమన్నా బిజినెస్ లావాదేవీలు ఉన్నాయా? రామ్దేవ్ బాబా గారు ఒక యోగా గురువు. ఆయన అభిమానిగా నేను ఆయన్ని అనేక సార్లు కలిశాను. నా మీద ఉన్న అభిమానంతో ఆయన ఇంటికి రావడం జరిగింది. ఇందులో ఎటువంటి రాజకీయ పరమైన అంశాలు కానీ, వ్యాపారపరమైన అంశాలు కానీ ఎటువంటివి లేవు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, పతాంజలి సంస్థను విస్తరింపజేసినట్టయితే ఇక్కడ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఈ మధ్య కాలంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా అది జరిగితే అందరికీ మంచిగా జరుగుతుంది. రామ్దేవ్ బాబా గారు గతంలో చూసినట్లయితే ఎవరు ఇంటి ఓపెనింగ్లకు కానీ,
కార్యక్రమాలకు కానీ రాలేదు తెలుగు రాష్ట్రాలు. అందుకు అది ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. దాని గురించి నేను ఇంతకు ముందే చెప్పాలంటే చెప్పాను, ఏ స్టేజ్ ఆఫ్ మైత్రి మీ ఇద్దరిది ఇంతకు ముందే అంటే ఏం చెప్పాను, చెప్తారు? నేను చాలా క్లియర్గా చెప్పాను. నాకు ఆయనకున్న అనుబంధము బియాండ్ దట్ ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. సూపర్. అనుకునే వాళ్ళ గురించో లేదంటే విమర్శల గురించో నేను ప్రతిదీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించి క్లారిటీ ఉంది. ఆరోపణలు చేసేవాళ్ళు, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరికీ నేను సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ జర్నీ ప్రారంభించారు. ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేశారు. కష్టానష్టాలు ఏమైనప్పటికీ ప్రజల పక్షాన నిలబడతాను అని అంటున్నారు. ఒక యంగ్ జనరేషన్ పొలిటీషియన్గా రానున్న యంగ్ జనరేషన్ యువతకి మీరిచ్చే మెసేజ్, ఎందుకంటే పొలిటికల్ వ్యవస్థ అంటే డబ్బుతో కూడుకుంది, శ్రమతో కూడుకుంది, పిఆర్ మెయింటైన్ చేస్తే కానీ రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఒక క్లియర్గా తెలుస్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం. సో రానున్న యువతకి, యంగ్స్టర్స్కి మీరిచ్చే మెసేజ్ ఏ రకంగా ఉంటుంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయ విష సంస్కృతిలో ఒక రకమైన మాఫియా వ్యవస్థ లాంటి రాజకీయాల్లో మార్పు రావాలంటే అది కేవలం యువత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న దోపిడీని అరికట్టాలనుకున్నా, ఈ అరాచకాలను అరికట్టాలనుకున్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నా, యువతకి ఉపాధి అవకాశాలు రావాలన్నా ఖచ్చితంగా యువత రాజకీయంగా ముందుకు రావాలి. యువత ఆ మార్పు రావాలి. యువత ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. గతంలో పెద్దలు చెప్పింది యువత పాటించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు యువత ఏదైతే ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానానికి తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారు, పెద్దలు మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా యువత రాజకీయంగా అడుగులు ముందుకు వేయాలి. రాజకీయంగా ముందుకు వచ్చే యువతకి 100% బీసీవై పార్టీ ప్రాధాన్యత ఉంటుంది, ప్రోత్సహిస్తుంది, మద్దతు ఇస్తుంది, అండగా నిలబడుతుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువత రాజకీయంగా ముందుకు రావాలి. ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రక్షాళన తీసుకురావాల్సిన బాధ్యత కూడా యువతకు ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, 2 తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామచందర్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే లాస్ట్ 3-4 అవర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. రాజకీయ పరంగా ఆయనకు ఉన్నటువంటి స్పష్టత ఎంత క్లియర్గా ఉందంటే ఆయనతో ట్రావెల్ చేస్తే కానీ తెలియదు. రెండోది, ప్రభుత్వాలకి ప్రక్షాళన చేస్తూ ఒక కొత్త రకమైనటువంటి పాలిటిక్స్ పరిచయం చేయాలనే ఆయన గమ్యం చాలా పెద్దది. సుదీర్ఘమైన ప్రయాణం అయితే తను చేయదలుచుకున్నాడు. అయితే వ్యవస్థలో మార్పు ఒక రోజుది కాదు, లాంగ్ సస్టైనబుల్లో ఉండాలి అని ఒక నాయకుడు చెప్పాడు అని అంటే ఆయన గోల్ ఎంత క్లియర్ అనేది తెలిసిపోతుంది. సో ఆయన ఆశయం చాలా పెద్దది. ఇంటర్వ్యూ కూడా అనుకోకుండా సాధ్యపడింది. మీరు ఇవ్వటం చాలా గొప్ప. మీ పిఆర్ఓనో మరి ఎవరో అబ్బాయి మీ చుట్టాలనుకుంటా కోఆర్డినేటర్ అని చెప్పారు. మీరు మధ్యాహ్నం భోజనం చేయకుండానే ఉన్నారు అని చెప్పారు. బట్ స్టిల్ అహర్నిశలు కష్టపడే మీలాంటి నాయకుడికి మాలాంటి ఛానల్ ఎప్పుడు వెన్నుదున్నగా నిలబడాలని కోరుకుంటూ, ఆశయ సాధనలో పోరాడుతున్న మీరు, దేవుడి దేవల్ల మీకంటే చిన్నోడినైనా మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన సమయానికి థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి బాధ పెట్టుంటే క్షమించాలి. బికాస్ మీలాంటి యంగ్ జనరేషన్ పొలిటికల్ పార్టీస్ రావటం చాలా సంతోషం. మీలాంటి వాళ్ళతో కలిసి నడిచే భాగ్యం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అన్న. మీ మద్దతు కావాలి. అదేవిధంగా ప్రజలు రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయం యొక్క ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో మీ పాత్ర ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.